కానీ ఈ ఒరే అనే పదానికి ఇండస్ట్రీలో డార్లింగ్ అనే మాటను కనిపెట్టింది నేను. కనిపెట్టడం ఇన్ ద సెన్స్ వాడుకలో పెట్టింది నేను. అంటే మరీ ఒరే అని అలా అసహ్యంగా ఇప్పుడు అనకుండా నా దగ్గర పనిచేసిన పిల్లలు 26 మంది ఫిల్మ్ డైరెక్టర్లు ఈరోజు ఉన్నారు నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన పిల్లలు. వీళ్ళల్లో కొంతమంది కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు జరగలేదు అన్యాయం. వెల్ నేను వెళ్ళి ఒరే అనలేను, నన్ను ఒరే అంటాడేమో నా అతను భయం. అతని ఆ భయానికి ఎందుకు అతను అలాగ ఉండని అని మనం వెళ్ళి డార్లింగ్ అనే మాట కనిపెట్టి నా అసిస్టెంట్లకి లేకపోతే నేను ఎవరికైతే సర్వీసులే చేశానో హెల్పే చేశానో వాళ్ళందరినీ ఆ డార్లింగ్ అని పిలవటం వల్ల అలాగల్లి అది చివరికి పూరి దాన్ని ఓన్ చేసుకొని డార్లింగ్ అని అతనికి మన ప్రభాస్ చేసి అదే ప్రభాస్ గారి డార్లింగ్. ఆ మాట నేనే. ఎందుకంటే అంత విస్తృతంగా నా దగ్గర సహాయం చేసిన వాళ్ళు, నేను సహాయం చేసిన వాళ్ళు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, నేను పెంచిన మొక్కలు అంత విస్తృతంగా పెరిగారు కాబట్టి నాకు. సో మీరు సినిమా డైరెక్షన్ చేయడం అనేది మీకు బెడిసి కొట్టింది బాగా. అంతేగా, అంతే. కారణం ఏంటంటారు సార్? అది సక్సెస్ అవ్వలేదుగా. ఏమనుకోకు, హ్యాపీ కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి అమ్మా. అయితే అంతే, అది సక్సెస్ కొడితే ఏముంది. ఇప్పుడు అది 100 రోజుల సినిమా ఆడింది అనుకోమ్మా, నా జీవితం వేరు కదా. అది 1 వీక్ ఆడింది కాబట్టి కదా మనం. దాని చావు కూడా బోల్డ్ మంది వస్తున్నారు కదా అలా సక్సెస్ కాని వాళ్ళు. 2వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు, 3వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు. అలాగా నాకు 16 కథలు చేసుకున్నాను. ఈవెన్ అక్కినేని నాగార్జున గారి దగ్గర నుంచి ఆలీ వరకు. ఒక నాగార్జున గారి దగ్గర బావ ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున 1.5 years ఆ కథ, దాని మీద తిరుగుతూనే ఉన్నాం. బ్రహ్మానందం గారితో సిటీ లైట్స్ సైలెంట్ మూవీ, దాంతో అలా తిరుగుతూనే ఉన్నాం. ఇంకోళ్ళు ఎవరితోనో బాబుమోహన్ గారి అబ్బాయితో ఏదో చేయాలని బాబుమోహన్ గారితో వారితో అలా తిరిగాం. హీరోలు ఎవరు ఇవ్వట్లేదు, వెంకటేష్ బాబుతో ఏదో అట్లా తిరిగాం. అంటే ఇవన్నీ సంవత్సరం, 6 నెలలు, 8 నెలలు ప్రాసెస్ ఉంటుంది. ఎంత జీవితం ఉంటుంది. హీరోలు ఎవరు ఇవ్వట్లేదని రమ్యకృష్ణ గారితో గజ్జల గుర్రం అనే ఒక కథ, హీరో కమెడియన్స్ రమ్యకృష్ణ గారు, అదొక 2 years అంత ప్రాసెస్ అవుతుంది. సో ఆ ప్రయత్నాలు నేను ఏది మానుకోలేదు, ఆపుకోలేదు. కానీ ఇంకా కొన్నాళ్ళ తర్వాత అంటే ఈ మనం సైతం వచ్చే ముందు వరకు ప్రయత్నం అనేది ఎప్పుడు ఆ క్రియేటివ్. ఇప్పటికీ నేను ఎప్పుడైనా రాత్రి నిద్ర పట్టకపోతే చక్కగా కూర్చొని మంచిది ఏదైనా రాసుకుంటూ కూర్చుంటా. అంటే దాని ప్రయత్నము, దాని జీవితము ఉంది, అవకాశం అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అది రాసుకుంటూ మీ రోల్స్ మీరు వేసుకుంటూ మనం సైతం నడిపించుకుంటూ అలా సాగుతుంది.